భాస్కర్ గారికి లలిత కళ్ళు అంటే ఇష్టం. అవునా? లలిత కళ వాళ్ళిద్దరు ఎవరు? లలిత కళ్ళు అంటే అమ్మాయిలు కాదు సార్, ఫైన్ ఆర్ట్స్. అబ్బబ్బబ్బా, లలిత కళ్ళు అంటున్నారు కాబట్టి అంతాక్షరి తంబోలా ఇలాంటి తొక్కుడు ఆటలు బిళ్ళ కర్రా పుల్ల ఎగరేసుకొట్ట ఇవి కాదయ్యా కళ్ళంటే. నాటక రంగం అంతరించిపోతున్న కళ, దాన్ని మనం నిలబెట్టాలి. ఈడ రెండో దాన్ని పడుకోబెట్టాలి. అబ్బబ్బబ్బా, నాటకం అంటే నాకు కూడా చాలా ప్రాణం సార్. నీతోనే వేయిస్తాను. నాటకం పేరేంటి సార్? అహల్య అమాయకురాలు. ఓహో, అయితే ఇద్దరు అమ్మాయిలు ఎతకాలి. అహల్య అమాయకురాలు ఇద్దరు కాదురా, అహల్యే అమాయకురాలు. ఓహో, టైటిల్ లోనే ట్విస్ట్ పెట్టారంటే ఆ? దొంగ, ఆ? ఇంకా కథనంలో ట్విస్టులు కేజీల కేజీల కింద ఇచ్చేస్తాను. ఓహో. కాన్సెప్ట్ ఏంటి సార్? గౌతముడు అహల్య దంపతులు. ఎప్పటి నుంచో ఇంద్రుడు అహల్యను లవ్ చేస్తున్నాడు. తప్పు కదండి. ఆ మాట అడిగితే అహల్య కూడా అదే అంటుందని వాడు ప్లాన్ వేశాడు. తెల్లవారుజామున 5 కాకముందే 4 గంటలకే అని కొడిలా కూశాడు. అప్పుడు గౌతముడు యథావిధిగా లేచి టవలు భుజానేసుకుని నదికి స్నానానికి వెళ్తాడు. ఇదే అదననుకుని ఇంద్రుడు గౌతముడు వేషంలో అహల్య దగ్గరికి వస్తాడు. కామంతో అహల్యని అలా చూస్తూ ఆదమరిచి నిద్రిస్తున్న అహల్యని భుజంపై తట్టి లేపాడు. చూసింది చాలు, డైలాగ్ చెప్పు. స్వామి, నదికి పోలేదా? గదిలో నువ్వు ఉండగా నదికి నేనెందుకు పోతాను అని ఆమెని పాన్పుపైకి తోసి ఆత్రంగా ఆక్రమించెను. రాయ్, స్నానానికి వెళ్ళావు కదరా, అప్పుడే వచ్చావేంటి? కళ్ళు దొబ్బేయంట్రా. టవల్ తీసుకెళ్ళాను కానీ సబ్బు తీసుకెళ్ళలేదుగా. అలా వెళ్ళాను, ఇలా మునిగి వచ్చేసాను. ఈసారి సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి. ఏంట్రా? సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి అంటున్నా. ఆహా, ఈ లోపల నా పెళ్ళంతో నువ్వేం చేస్తావురా? నేను ఇంద్రుణ్ణి ఏమైనా చేసుకుంటా. ఆహా, అయితే నేను గౌతముండ్రా. నేను కూడా ఏదైనా చేస్తాను. ఏదైనా చేస్తానురా, ఏదైనా చేస్తానురా. నిన్ను కొరుకుతా, కొరుకుతా. ఒక్కడు కొడితే ఇన్ని చేతులు ఫీల్ అవుతున్నానండి. సంథింగ్ రాంగ్. నో, రోల్ రివర్స్. అహల్య, టవలెక్కడా? భుజంపై ఎవరు మానాలు వాళ్ళు కొట్టుకుంటే స్క్రిప్ట్ ఎందుకు, మేమెందుకు? మనం కొట్టినప్పుడు సీరియస్ అయింది, వాడు కొడుతుంటే నవ్వుతుందేంట్రా? స్వామి, దేవి, నదికి పోలేదా? మదిలో మీరుండగా నదికి మేమెలా పోగలం? బాగుంది. మనం గజన్ రాసినట్టున్నావురా. ఇంప్రవైజ్ చేసినట్టున్నారు సార్. మీరు జైలా పెరమే కొట్టి ఆడికి మనకి సాపత్యం ఏంటరా? రమ్ము దేవి, రమ్ము. ఇంప్రవైజేషన్ అంటే ఈ ఏంటో విరహాన్ని చూపిస్తా. తాళలేకున్నాము. ఈ విరహం తాళలేకున్నావు దేవి. మమ్మల్ని మీ బిగి కవిటిలో బంధింపుడు. మమ్మల్ని ఏదన్నా చేయడు, ఉక్కిరి బిక్కిరి చేయడు దేవి. ఏంటిది? నదికెళ్ళి లాల పోసుకోలేదా? నేను నీళ్ళు అంటాను అనుకున్నావా? లాలేదు గిల్లేదు, మొహమ్మద్ నీళ్ళు పోసుకొని వచ్చా. ఆహా, ఆ. మరి తెలివితేటలు ముందే ఉండొచ్చు కదా. ఏంటో నువ్వు మాట్లాడదే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే, చేతి కింద లావు వాచ్ పుచ్చుకున్నావు కదా. ఆ. కోడి కొక్కరకో అనగానే పెళ్ళని అలా వదిలేసి అలా వెళ్ళిపోతే ఆ, పోతే నాదంటూ ఇక్కడ బెడ్ మీద దూరుతాడు కదా. ఏం బాగుతున్నావు? ఏం బాగుతున్నావు నువ్వు? ఆహా. ఆహా ఏంటో? ఆహా, ఆహా ఏంటి? ఏంట్రో గొంతులేస్తుంది. గొంతు కాదు, చెయ్యి కూడా లేస్తుంది. ఆహా. ఆ. ఓహో. ఆహా. గొంతులేస్తుందంట్రా. కొట్టడం కాదు, కొరుకుతా. నిన్ను కొరుకుతా, కొరికి పారేస్తా. అమ్మో. ఆ? అరే. ఆ. ఈసారి నేను అహల్య, మీలో మీరు కొట్టుకు చావండి. అమ్మాయి నువ్వు లే 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 లే. అయ్యో, అప్పుడు తెల్లారిపోయిందా? అయ్యా, ఏంటో ముద్దు నిద్ర. టవల్ ఎక్కడ? భుజంపై తట్టవాలి. వీడిని కూడా అక్కడే కొట్టాలా? వీళ్ళో ఏముందిరా సెక్స్ అపీలు? స్వామి, నదికి వెళ్ళలేదా? గదిలో నువ్వు ఉండగా నదితో నాకు పని ఏమిటి దేవి? దేవి, ఆ, దా, నువ్వేరా. ఏయ్, ఆ, ఏయ్. ఎవరితోనే కులుకుతున్నావు? స్వామి, ఎవరితో కులుకుతున్నావు? స్నానానికి వెళ్ళలేదా? వెళ్ళానే, కానీ నువ్వు ఎవరితోనే కులుకుతున్నావు డౌట్ వచ్చి తిరిగి వెనక్కి వచ్చా. నువ్వు పక్కకి రా. మరి వాడిని కొట్టవే. కొడతాను, వాడిని కొడతాను. ముందు నిన్ను కొట్టి ఆ. తర్వాత వాడిని కూడా కొడతాను. కానీ నువ్వు నాకు ఒక విషయం చెప్పవే. ఏంటి? నువ్వు 25 సంవత్సరాల నుంచి నాతో సంసారం చేస్తున్నావా లేదా? చేస్తున్నాను. మరి చేస్తున్నప్పుడు మొగుడికి దొంగ మొగుడికి నీకు తేడా తెలియట్లేదా? అంటే అంటే
చెప్పు. అంటే బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందానికి నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు. చెప్తానే. నిన్ను కొట్టడం కాదు, కొరకాలి. నిన్ను కొరకాలి. గురుకుతా, గురుకుతా, గురుకుతా. నీ అందానికి నువ్వు అహల్యమేంట్రా? నీకెందుకురా ఈ పొయ్యే కాలం? ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. అప్పుడే తెల్లారిపోయిందా? అహల్య, టవల్ ఎక్కడ? ఇప్పుడు ఎలా కొడతాడో నేను చూస్తాను. నేను చూస్తాను సార్. దానికి ఎలాగో బుద్ధి లేదు. నీకేమైందిరా? అది నీ పెళ్ళం కాదని తెలుసుగా. ఇప్పుడు దాన్ని కొడతావా? దాన్ని కాదురా, నిన్ను 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 అసలు కొట్టాల్సింది నిన్ను కాదురా బాబు. బద్దం, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా? రాసింది నేనే కదా. కదా, వచ్చినవాడు తన మొగుడా? కాదు, ఇంద్రుడు. మరి అలాంటప్పుడు అమ్మా అహల్య, వచ్చినవాడు నీ మొగుడు గౌతముడు కాదమ్మా, దుర్మార్గుడైన ఇంద్రుడు అని చెప్పడం మానేసి పొట్ట ముందుకు పెట్టి మిగతాది పక్కకి నెట్టి కాళ్ళు బారా జాపుకొని ఏంట్రా ఊపుకుంటా చూస్తున్నావు? ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతానురా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. అసలు దేశంలో నీలాంటి వాళ్ళ వల్లే అత్యాచారాలు జరిగిపోతున్నాయి. బాధండి. ఎవరాడు? అక్కడేం చేస్తున్నా సార్? అక్కడి నుంచి జంప్ చేద్దాం అనుకుంటున్నాను. సూసైడా? ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ లాగా ఉన్నావు. ఈ వయసులో నీకు సూసైడ్ అంత అవసరమా? సిల్లీ ఫెలోస్. అక్కడి నుంచి జంప్ చేస్తే నా ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందా అని థింక్ చేస్తున్నాను. మీరు సినిమా హీరోనా? అలా అనకూడదు, మీరు సినిమా హీరోనా అనాలి. మిమ్మల్ని ఎక్కడ చూడలేదే. 40 ఏళ్ల క్రితం రజనీకాంత్ కూడా ఎక్కడ చూడలేదు. మీ పేరు? బొక్క బొక్క వెంకట్రావు, సన్ ఆఫ్ శ్రీను వైట్లా. ఆయనే కదా నా క్రియేటర్. షో కాదు, నా షోరీలు చూడండి. అది నా బ్లడ్ గ్రూప్. అభివన లాయక్. ఆమె గోల్డ్ మెడలిస్ట్ ఇన్ 2006 IPS బ్యాచ్. నేను యాంటీ గోండా స్క్వాడ్ లో ఉన్నప్పుడు 40 మంది గ్యాంగ్స్టర్స్ ని ఎన్కౌంటర్ చేశారు. అదే అండర్ కవర్ ఆపరేషన్ అయితే అన్లిమిటెడ్. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. దిస్ ఇస్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్. దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్. ఆల్ టైమ్ రికార్డ్. ఆల్ టైమ్ రికార్డ్. శాస్త్రి గారు, మనలో మనమాట ఫ్రాంక్ గా చెప్పండి, ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్? ఏం చెప్పంటానండి, మహేష్ బాబు చెప్తే మైండ్ బ్లాక్ అయింది, మీరు చెప్తే మైండ్ బ్లాస్ట్ అయిపోయింది. వాట్ ఆర్ యూ టాకింగ్? అయినా మా బామ్మగారు చెప్పారు కదండి మీకు హీరో అయ్యే యోగం లేదని. వయసు వచ్చని సరే ఎక్స్పెన్సెడ్ ఐ టెల్ యూ. శాస్త్రి గారు, మహేష్ బాబుకు ఉన్నదేంటి, బొక్కాకి లేనిదేంటి? క్లారిఫై. ఇదేంటి సార్ ఇలా రెచ్చిపోతున్నాడు? యాక్టింగ్ లో ఇంపాక్ట్ ఉంటుందని సీనియర్ ఆర్టిస్ట్ అని ట్రై చేశా. పేమెంట్ ఇవ్వలేదని ఇలా రియాక్ట్ అయ్యాడు. ఎడిటింగ్ లో లేపేయచ్చు కదా సార్. ఎడిటర్ కూడా పేమెంట్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఐటమ్. మొత్తం మీరే చేశారు. నేనా? మొత్తం మీరే చేశారు. చాలు నాన్న, చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు. నేను కోల్పోయింది చాలు. ఇంకా వద్దు ప్లీజ్. ఏం కోల్పోయావురా? ఈ షర్ట్ మీరే సెలెక్ట్ చేస్తారు, మీరే సూపర్ అంటారు. అదే నాకు బెస్ట్ అని మీరు నన్నే కన్విన్స్ చేసేస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా? దాన్ని చింపి విసిరేసి నాకు నచ్చలేదు అని అరవాలనిపిస్తుంది. మీకు తెలీదు, మీకు నచ్చినట్టు ఉండలేక, నాకు నచ్చింది చేయలేక నేను నరకం చూశాను. నా నరకం చూశాను. ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు, ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో తెలియకపోతే ఒకరోజు అమ్మ మీద కూడా అరిచేశాను. ఇప్పటిదాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు కదా, కానీ మిమ్మల్ని గెలిపించడానికి 24 ఏళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను నాన్న. ఆ ఓటమిని తట్టుకోలేక కన్నీరు కార్చి కార్చి కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చేసి నాన్న. ఈ పేటకు నేనే మేస్తిరి,
నిరుపేదల పాలిటి పెన్నిధి ఏ పేటకు మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ ఏరియాలో భయపడితే గీపడితే ఈ గబ్బర్ సింగ్ గాడికి భయపడాలి కానీ ఆడవాడికో భయపడి దుకాణాలు మూసేయడం ఏంట్రా? ఈ ఏరియాలో ఎంట్రీకి నీకు పర్మిషన్ ఉందా? ఎంట్రీలు ఇవ్వడానికి ఎముకలు తీయడానికి కావాల్సిన పర్మిషన్ కాదురా, పవర్. అది నాకు ఉందో లేదో ఎవరినైనా అడుగు. నన్ను కొట్టుకురో తిట్టుకురో బావో సుబ్బుల బావో, నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బుల బావో. నన్ను కొట్టుకురో తిట్టుకురో బావో సుబ్బుల బావో, నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బుల బావో. అరే ప్రేమని దోమని పిల్లో మరదలు పిల్లో, నా పరువు కాస్త తీయకే పిల్లో మరదలు పిల్ల. అమేజింగ్, మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. హలో, ఇదేంటి బోర్డు ఇదేంటి రోడ్డు. ఈ బోర్డు కింద ఈ రోడ్ లో బైక్ పార్క్ చేయడానికి ఎంత ధైర్యం నీకు? బైక్ పార్క్ చేస్తాను, ధైర్యం ఎందుకు? స్టాండ్ ఉండాలి కానీ. జోకా? ఫ్యాక్ట్. నీతో డిస్కషన్ అనవసరం, ఫైన్ కట్టు. కాలేజీలో ఫీజే కట్టను, ఫైన్ ఎందుకు కడతా? స్టూడెంట్ వా? ఓ పాతికుంటే ఇచ్చిల్పు. కలిసి 5 నిమిషాలు అవ్వదు, అప్పుడప్పుడు ఎత్తారంటే. ఇది అప్పు కాదు మరి లంచమా? నువ్వు ఇచ్చే బోర్డు పాతికి అంత మాట ఎందుకులే. ఎంత ఇచ్చామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎందుకు ఇచ్చామన్నది ఇంపార్టెంట్. రాస్తే 50, ఇస్తే పాతికే. ఎందుకు ఇవ్వాలండి? బండి నడిపితే లంచం, ఆపితే లంచం, స్టాండ్ ఎత్తే లంచం, సౌండ్ ఎత్తే లంచం. ఎన్నాళ్ళు ఈ దౌర్జన్యం, ఎన్నేళ్ళు ఈ దుర్మార్గం. ఏంటి రెవల్యూషనా? కాదు, పొల్యూషన్. ఇలాంటి జోకులు వస్తేనే నాకు ఇరిటేషన్. బండి తీసుకెళ్లి స్టేషన్ లో పడేస్తాను, రేపు కోర్టుకు వచ్చి ఫైన్ కట్టి తీసుకెళ్ళు. అప్పుడు తెలుస్తుంది లంచం ఎంత మంచిదో. వస్తాను సార్, ఈ కోర్టుకే కాదు హైకోర్టు కూడా వస్తాను. న్యాయం కోసం ఏ ఎండగానే వెళ్తాను, అంతేగాని లంచం మాత్రమే. ఏంటి గొడవ ఏంటి? నో పార్కింగ్ లో బైక్ ఎట్టడం లంచం అడుగుతున్నాడు రా. ఇంకోసారి లంచం అన్నావంటే ఏ లారీ కింద తోసేస్తానంతే. న్యాయం కోసం చచ్చిపోవడానికి సిద్ధమే. పిచ్చా ఏంటి నీకు? బండి స్టేషన్కి వెళ్ళిందంటే కోర్టు, ఫైన్లు, న్యూసెన్స్. అది అడిగింది ఇచ్చి పడేయచ్చు కదా. ఆడెవడ బండికో మనందుకు డబ్బులు ఇస్తాం. మరి ఆ బండి మంద కాదు, గిరిగాడిది. అయ్యో పాపం కదరా. ఏంట్రా పాపం? మొన్న నువ్వు 100 అడిగితే పెద్ద కటింగ్ ఇచ్చాడు. రేపు పొద్దున కోర్టుకి 500 కట్టి బండి తెచ్చుకుంటాడు. ఇంత ఎదవేంట్రా నువ్వు? మనిషి అందరితో ఏదో మంచి క్వాలిటీ ఉండాలి కదా. ఆపరా. ఏంట్రా బాబు, ఏం చేద్దాం? ఆ ఈదులోకి వెళ్ళి కనిపించిన ప్రతి తలుపు కొడదాం. ఇలా వెళ్తే మనం తలుపులు కొట్టం కాదు, జనం మనల్ని కొడతారు. ఒకసారి అద్దంలో చూసుకోరా బాబు, రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎలా ఉన్నావు? నువ్వు చాలా బెటర్. నేను మరీ కన్నాలేసి వాళ్ళ ఉన్నాను. ఈ టైంలో ఏ కానిస్టేబుల్ అని తగిలితే ఖచ్చితంగా మూసేస్తాడు అంతే. నగల దొంగలు ఏరి పగళ్ళు కన్నపడ్డ రోయి, నైట్ మొత్తం బీటు కొట్టి పట్టుకుంటానోయ్. షో బాబోయ్, అది మూసినదరా? ఏదంటే అది జరిగిపోతుందేట్రా? నిన్న రాత్రి గుళ్ళో 2 మెళ్ళలో నెక్లెస్లు కొట్టేసింది మీరేనా? హై బాబోయ్, మేము అలాంటి వాళ్ళం కాదండి. మేము అసలు దొంగలు సినిమాలో తప్ప బయట ఎక్కడ చూడలేదండి. పేరు? మీ పేరు నాకు తెలియదండి. నీ పేరు? రిషి. వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద రవికుమార్ సంతోష్ సామ్రాట్. నీ పేరు చెప్పు చాలు. పండండి. పండా? చిన్నప్పుడు పనస పండులో ఉండి అందరూ అలా పిలిచేవారండి. పెద్దగా సైజ్ అలా మిగిలిపోయిందండి, కలర్ మాత్రం దాక్సిపెన్ టైప్లోకి వచ్చిందండి. పండు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా టైం బాగోక. వాట్? అది యాక్చువల్ గా మాది గన్నారం అండి. 25 ఏళ్ల క్రితం పుస్తకాల కోసం అని అన్నారం వచ్చామండి. నాకు హలో బ్రదర్ ఉన్నాడండి. హలో బ్రదర్ ఎవరు? హలో బ్రదర్ సినిమాలో నాగార్జున మేదరం కమల పిల్లం అండి. నా పేరు పండండి, ఆడి పేరు కాదు లడ్డు అండి. లడ్డు నేను ఇద్దరు ఈ గుడికి వచ్చామండి. ఈ గుడి ప్రాంగణంలో లడ్డు కుడివైపు ఉన్నాడండి, నేను ఎడవైపు ఉన్నానండి. మధ్యలో కాదు మా నాన్న ఉన్నాడండి. గుళ్ళోంచి ముగ్గురు కలిసి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నామండి. ఈ లోపు ఆడొచ్చి బ్యాగ్ కట్టుకుని పారిపడండి. మీ తమ్ముడా? కాదు దొంగండి. దొంగ? అప్పుడు నాకేం చేయాలి తెలియక నాన్న దొంగ అని అరుస్తూ ఉంటే ఈ అడవులు ఈడి పారిపోయాడండి. మీ నాన్న? కాదు మా తమ్ముడండి. ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు. సడన్ గా కిందండి. ఎవడు దొంగ? కాదు మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు పట్టాడు? ఆయన తాగేసి ఉన్నాడండి. అప్పటికే అరుపులైన జనం పరిగెట్టుకుంటూ వచ్చి పట్టుకుని కొట్ట మొదలెట్టారండి. ఎవరు దొంగనా? కాదు మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు కొట్టారు? ఆయన దొంగలా ఉంటాడండి. అంటే నీలా ఉంటాడా? అవునండి. ఆ అడవులు ఈడు పారిపోయాడండి. ఎవడు దొంగ? కాదు మా తమ్ముడండి. మీ తమ్ముడు ఎందుకు పారిపోయాడు? అది రన్నింగ్ అంటే ఇష్టం అండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఆడి కోసం వెతుకుతానే ఉన్నాను సార్. దొంగనా? కాదు మా తమ్ముడండి. అదిగో. ఎవరు మీ తమ్ముడా? కాదు మీ స్టేషన్. అదెందుకు? ఎప్పుడైనా అక్కడికి వచ్చి ఆడి చేతికి కార్డు ఇవ్వండి సార్. దొంగకా? కాదు మా తమ్ముడికి చెత్తానా. నన్నా? కదా అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. మీకు ఇంకేం కావాలి సార్? 2 కాఫీ. ఒకళ్ళకి 2 కాఫీ ఎందుకు సార్? నేను నిన్న కూడా తాగాల. రైట్. మీకేం కావాలి సార్? ఇడ్లీ లేకుండా ప్లేట్ చట్నీ, కూర లేకుండా ప్లేట్ పూరి, షుగర్ లేకుండా కప్పు కాఫీ. ఇప్పుడు లేకుండా బిల్ అని మాత్రం అడగండి సార్. స్టూపిడ్. వార్ పంజాబ్. ఎక్స్క్యూజ్ మీ,
మీకు బ్రదర్ ఉన్నాడు కదూ? అవును సార్. అతను అచ్చు మీలాగా ఉంటాడు కదూ? అవును సార్. 25 ఏళ్ల క్రితం అన్నవరం పుష్కరాలకు వచ్చి మీరు విడిపోయారు కదా? ఎగ్జాక్ట్లీ సార్. ఎగ్జాక్ట్లీ సార్ అంటావట. అక్కడ మీ అన్నయ్య నువ్వు కనిపించగా స్ట్రీట్ లైట్ కింద టార్చ్ లైట్ పెట్టి వెతుకుతుంటే ఇక్కడ టిఫిన్ చేస్తావు నువ్వు? అన్నయ్య నేనే. అంటే నువ్వు పండు, మరి లడ్డు ఇంకా దొరకలేదన్నమాట. గాజు అక్క గుండ నే పోలీసోణ్ణి కద్దా, కాకినాడ కిడ్డి నే కాకి ఒణ్ణి కద్దా. దొరికేశావు. ఏంటంటే నీకు బ్రదర్ ఉన్నాడు రైట్? ఉన్నాడు. వడచ్చు నీలాగే ఉంటాడు రైట్? ఉంటాడు. 25 ఏళ్ల క్రితం అన్నవరం పుష్కరాలకు వచ్చి మీరిద్దరు విడిపోయారు రైట్? విడిపోయాం. అయితే ఏంట్రా నువ్వు దొరకట్లేదనే బాధతో మీ అన్నయ్య ఏం తింటాడో ఎంత తింటున్నాడో తెలవకుండా తినేస్తున్నాడు రా. అన్నయ్య నేనే. అంటే నువ్వు పండు. ఎప్పుడు నువ్వే కనపడతావే పండు. ఆ లడ్డుగాడు ఎందుకని నాకు కనపడ్డు? ఈ ప్రశ్నకు మీకు సమాధానం కావాలా? ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే కావాలి. నువ్వు ఫస్ట్ గేర్ వేసుకో. యా. ఎవడరా నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది? 2 రోజుల నుంచి ఇదే సొక్కేసి తిరుగుతున్నా, నువ్వు నన్నే గుర్తుపట్టలేపోయి ఇంకా దొంగలనే పట్టుకుంటావు. అయినా నాకు తెలియక అడుగుతాను రా, పుష్కరాలు కాడున్న రాజమండ్రి వెళ్తాడు కానీ అన్నవరం వస్తాడా? అసలు నాలాంటి ఒక్కన కంటానికే అసహ్యంగా ఉంటది, ఇద్దరిని ఎవడన్నా కంటాడరా? మరి లడ్డు నీకు దొరకడు. ఎందుకంటే ఆడ అసలు లేడు కాబట్టి. నువ్వు పోనీ. నువ్వు అరిచినందుకు ఆగలా, ఇలా అరిస్తే ఎవరు ఆగరు అని చెప్పడానికి ఆగాం. ఇంక నువ్వు ఆకు. నీకు వస్తుందో రాదో టెన్షన్ గా ఉందిరా. నీకు వస్తుందో రాదో కానీ నాకు మాత్రం గ్యారంటీగా వస్తుంది. నీకు వస్తుందిరా, నువ్వు ఏదో ఒకటి మాయ చేస్తావు, మాయగాడివి నువ్వు. ఈ అమ్మాయి అడుగు తెలుసు. సత్యవతి. ఎక్స్క్యూజ్ మీ. సిస్టర్. యా, వాట్ కెన్ ఐ డు ఫర్ యు? సిస్టర్, నో ఇంగ్లీష్, ఓన్లీ తెలుగు. లోపల ఏమడుగుతున్నారు? క్వశ్చన్స్. అవేంటో కాస్త చెప్పగలరా? క్వశ్చన్స్ మాత్రమే చెప్పనా, ఆన్సర్స్ కూడా చెప్పాలా? అది మీరే కొంచెం ఆలోచించాలి సిస్టర్. సరే రాసుకోండి. చెప్పండి. ఇండియాకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఏం చెప్పాలి సిస్టర్? 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో వచ్చింది. నెక్స్ట్. పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరు? ఎవరు సిస్టర్? అప్పట్లో భుట్టో, ఇప్పుడు ముషారఫ్. నెక్స్ట్. యూత్ దేని వల్ల చెడిపోతుంది? ఏం చెప్పమంటారు సిస్టర్? సిగరెట్లు తాగటం, మందు కొట్టడం, అమ్మాయిలతో తిరగటం. తర్వాత ఏంటి సిస్టర్? అంతే. అంతేనా? వేణు వచ్చేద్దాను. థ్యాంక్ యూ సిస్టర్. రా బాబు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి చాలా హ్యాపీగా కనపడుతున్నావు? బాగా ప్రిపేర్ అయ్యావా? ఫుల్ గా ప్రిపేర్ అయ్యాను సార్. సార్ అసలు ప్రాసెస్ ఏంటి సార్? నేను ఆన్సర్స్ చెప్పాక మీరు క్వశ్చన్స్ అడుగుతారా? మీరు క్వశ్చన్స్ అడిగాక నేను ఆన్సర్ చెప్పాలా? మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? రెండోది బెటర్ అనిపిస్తుంది. ఓకే సార్, మీకు ఏది ఈజీ అనిపిస్తే అలాగే ఫైల్ తీసుకోండి సార్. నీ ఫైల్ చూడక్కర్లేదు. థ్యాంక్ యూ. నువ్వు ఎప్పుడు పుట్టావు? 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో పుట్టాను సార్. సీట్ ఇచ్చేస్తారా? మీ నాన్న పేరేంటి బాబు? అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషరఫ్. సీట్ ఇచ్చేస్తారా? అసలు ఈ కాలేజీలో జాయిన్ అయ్యి ఏం చేద్దాం అనుకున్నారా నువ్వు? చెప్తాను సార్. సిగరెట్ లాగడం, మందు కొట్టడం, అమ్మాయిలతో తిరగడం. సీట్ ఇచ్చేస్తారా సార్? ఇంకొక క్షణం ఎక్కడ ఉన్నావు అంటే నేనేం చేస్తానో నాకు తెలియదు. పోరా బయటికి. నాకు సీట్ ఇచ్చినట్టే కదా సార్? చంపేస్తాను మాట్లాడావంటే పో బయటికి. నీకు సీట్ ఇవ్వను. దీంతో మొత్తం 30 దోశలు రాసుకో. గట్లనే. ఎవరు మళ్ళీ? హైదరాబాద్. ఎందుకు వచ్చిన వాడికి? టిఫిన్ చేయడానికి వచ్చిన. దమాకుందారా బాయ్? హోటల్ టిఫిన్ చేయడానికి కాకపోతే ఎట్లని కావడానికి వస్తారా? ఏం తింటావు? 2 ఇడ్లీ తిన్నా. హైదరాబాద్ కల్లా ఇడ్లీ తింటారా బాయ్? ఇక్కడ దోశలు స్పెషల్. దోశలు తిను. అరే ఇందుకు 2 దోశలు పెట్టారా బాయ్? ఏం బిక్తుంటావు పట్నంలా? ఈనాడు లేరా బాయ్? ఏం బిక్తుంటావు పట్నంలా? కటింగ్ అంటే చదువుతా. నిన్ను చూస్తే నాకు అట్లా అనిపించలేదు కానీ రెండెక్కని చెప్పు. ఎందుకు చెప్పాలి? చెప్పురా బాయ్. ఎందుకు చెప్పాలి? 2 ఒకట్ల 2, 2 50, 100, 1000, 10,000, 25,000, 50,000. 2 ఎక్కలు 50,000 ఉంటాదిరా హైదరాబాద్. అట్లే ఉంటుంది. సరే దోశలు తిను. మా ఊళ్ళో దోశలు తింటే లెక్కలు చక్కగా వస్తాయి. వస్తాయిరానా? 6 దోశలు రాసుకో. దస్తగిరిటా 4 దోశలు రాసుకో. ఏం రాసేది? దోశ మీద కారం మర్యాదగా పైసలు. ఏ ఊకానా? 30 దోశలు చెప్తే రాసుకున్నావు, వీడు 6 దోశలు చెప్తే రాసుకున్నావు. నేను జస్ట్ 4 దోశలే కదనా రాసుకోనా? ఆడు మా ఊరు రా బాయ్. అరే ఇయాటికల్ నేను కూడా మీ ఊరు ఉండే అనుకోనా? ఏంది కిరికిరి చేస్తున్నావు? మర్యాదగా పైసలు ఇచ్చి కదులు. అన్న అమ్మతోడు పైసలు ఇవ్వన్నా? అన్న పైసలు ఇవ్వన్నా? పిండి రూపుతానా? నీ చేత ఎవడరా బాయ్ పిండి రూపించేది? అంటే నేను పిండి రూపానికి కూడా పనికిరానా అన్న? ఎందుకు పనికిరావుగానే ఆ బండి ఎడ పెట్టుకో అన్న. అది 45,000 రూపీస్ అన్న. అంటే 45,000 రూపాయలు. అది ఎంత అయితే నాకెందుకు రా బాయ్? నా పైసలు ఇచ్చి తీసుకుపో. బుజ్జి ఉండ, నువ్వు కూడా సీనుగాడి ప్రేమకు బలైపోయినావా? సీనుగా ఏ మన్మద్దు అవుతారా? బాగున్నావా? నా పేరు మీకెట్లేక? నీ ఫేస్ చూస్తే అర్థమైపోద్ది లేరా, మంకీ ఫేస్. దొరగారేందో అంటుండ్రు. ఏం లేదు, నువ్వు అచ్చం డాంకీ లాగున్నావు అంటున్నా. ఏందో దొర, దేనికైనా మీ పట్నం వాళ్ళు సూట్ అయినట్టు మేము సూట్ గా. తెలియకనడా తెలియకనడా? మొక్కేరా. ఇదిగోరా. అరే ఏం చేస్తున్నారా? ఏ కనిపించట్లా?
రే ఈ ఏజ్ లో బీడీలు ప్యాకాట తప్పురా. మాకు తెలుసులే, నువ్వు పని చేసుకోపోరా. సరే నాకు కూడా ప్యాకెట్ నేను కూడా ఆడతా. పైసలు ఉన్నాయిరా? అరే పర్సే ఉందిరా, ఇగోదరా. ఏమ్రా పైసలు అడిగితే పర్స్ తీస్తాయిందిరా? షో. అరే ఇందాక నుంచి చూస్తున్నా, మాటకు ముందోరా చివరినోరా జాయిన్ చేస్తున్నారు. ఇదేం పద్ధతి లేదురా. ముందు పైసలు తీపే. అరే ఇందాక రానే బాగుంది, అదే ఫిక్స్ అయిపోండి. అరే పర్సులో చిల్లర ఉందిరా. గట్లయితే నా బర్రెని పట్టుకోరా. పట్టుకుంటలేరా, ఏయిరా. నీ తల్లి గా బర్రెని తిట్టగరా బాయ్, దాని సంగతి నీకు ఇంకా తెలియదు. అరే నేను హైదరాబాద్ నుంచి వచ్చిన నా సంగతి ఏంటో అని తెలీదు. ఇప్పుడే వాడు ఏమంటాడు రా? నా బర్రీ ఖాతాలో ఇంకొకటి బలి. హైదరాబాద్ నేను చూడకుండా మీ ఊరి పొలాలని తిప్పుతావే, కోసి కారం పెడతా నీ తల్లి. సార్ 2040 సార్, లేడీస్ పక్కన సీట్ సార్. 2040 ఎంత సార్? 2 టికెట్లు. 2040 2040 2040 2040.
అవినీతిని అంతం చేయాలని తీసిన ఠాగూర్ సినిమా టికెట్లు బ్లాకులు అమ్ముతావా? నీలాంటి వాళ్ళ వల్లేరా రోడ్డు మీద గుంతలు పూరట్లేదు? నీలాంటి వాళ్ళ వల్లేరా రైతులకు కరెంటు కోత, వాళ్ళ కుటుంబాల్లో కడుపు కోత? నీలాంటి వాళ్ళ వల్లేరా హాస్టల్లో అనాథలకు అన్నం అందట్లేదు? నేను బ్లాక్ లో టికెట్లు అమ్మడం వల్లే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయా? అవునరా, మన రాష్ట్రంలో మొత్తం థియేటర్ల సంఖ్య 2614. అందులో ఏసీలు 886, నాన్ ఏసీలు 1732. వీటిలో డిటిఎస్లు 1256, మోనోలు 1332. మన రాష్ట్రంలో మొత్తం జనాభా 7,57,27,541. అందులో సినిమాకి వెళ్లే వాళ్ళ సంఖ్య 5,36,47,636. ప్రతి సంవత్సరం సినిమా చూడటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 28,93,43,696. బ్లాకులో టికెట్లు అమ్మటం వల్ల ప్రభుత్వానికి పోయే ఆదాయం 8,93,47,772. ఈ డబ్బంతా సక్రమంగా ప్రభుత్వానికి చేరితే దాంతో రోడ్లు వేయించవచ్చు, 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయించవచ్చు, 646 హాస్టల్స్ కు అన్నం పెట్టవచ్చు. చాలా ఇంకేమైనా కావాలి? సార్, జీవితంలో బఠానీలైనా అమ్ముకుంటాను గానీ బ్లాక్ లో టికెట్లు మాత్రం అమ్మను సార్. క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. అయితే సారీ. మీరు ఇక్కడ ఉన్నారా? గెటప్ ఎలా ఉందిరా? అఫ్ కోర్స్ ఈ గెటప్ చిరంజీవి కంటే నాకే బాగుంది కదా. మెల్లిగానండి, ఈ మొక్క చిరు ఫ్యాన్స్ ఉన్నారంటే మీ కళ్ళు తీసి ఐ బ్యాంక్ కి, బ్లడ్ తీసి బ్లడ్ బ్యాంక్ కి డొనేట్ చేస్తారు. అది సరే సార్, ఇంతకీ బాక్స్ ఏది? లంచ్ టైం పంపిస్తారండి మా ఆవిడ. వాడు అడిగేది మీ భోజనం బాక్స్ గురించి కాదు, ఠాగూర్ ఫిలిం బాక్స్ గురించి. నువ్వు తేరదంట్రా? డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి ఎప్పుడు మీరే కానీ తెస్తారు. ఇప్పుడు వేళ్ళు కొరకు సగమేటండి, టికెట్లు అమ్మేసాం, జనం దోలు తీర్చేస్తారు. ఏదో గెటపుల మీద ఉండే ఇంట్రెస్ట్ ఫిలిం బాక్స్ మీద ఉండదు. ఎర్రగా అల్దుమ్గా ఏంట్రా తోటకూర ఎలాగెత్తున్నావురా? చేతితోటి కాలితోటి పోనీ ఎట్టకరాలు వద్దు, రేట్ చెప్పు. కట్ట 2 రూపాయలు, 2 కట్టలు ఇమ్మంటావా? వంకాయలు ఎలాగెత్తున్నావు? ఏడితే 6, ఏరపోతే 4, 1 కేజీ ఇమ్మంటావా? బెండకాయలు ఎంత చెప్తున్నావో? చివర్లు ఇరిస్తే 7, ఇరపోతే 5, 1 కేజీ ఇమ్మంటావా? నీ తట్టలో కూరగాయలు నాకేం అక్కర్లేదు. మరి పెద్ద కొనేవాళ్ళగా రేట్లు ఎందుకు అడిగా? అమ్మడానికి. అమ్మటానికా? మా దొడ్లో 2 అడుగుల తల ఉంటే రకానికి 2 మొక్కల చొప్పున వేసాను రా. రేట్లు ఎలాగున్నాయో తెలుసుకుందారని అడిగాను. పెద్ద ఇళ్ళు ఉంచుకుని ఎగ్గొడతావా? శంకరా, ఎక్కడో పాము బొస్స కొడుతున్నట్టుంది. కొంప తీసి బిందులో గందూరిందా? పాం కాదు బాబురావు, నేను. నువ్వు పాము కంటే డేంజరు. అయినా ఇష్యూ ఇష్యూ అంటే అదేం పిలుపు? ఏమండి బాబురావు గారు అని పిలవచ్చుగా. పక్కనే ఉన్నావుగా, అరవడం ఎందుకని? సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. ఊరోళ్ళందరికీ నీళ్ళు వస్తున్నావు, నాకు 2 బిందెలు పోయొచ్చుగా. నీ గోదావరి నీళ్ళు ఎందుకు? ఈ గేదెల చెరువు నీళ్లు చాలు. అమ్మో, గ్లామర్ పోదు. అబ్బో, అయినా నీకు నీళ్లు వేయడానికి, నువ్వు నీళ్లు వసుకునేలా చేయడానికి ఆ దత్తుడు ఉన్నాడు కదా. ఆయనతో నీళ్లు వేయించుకోవడం బాగుండదుగా. నువ్వు పోస్తే నీకు నేను డబ్బులు ఇస్తాను. నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నీలాంటి బ్యాడ్ లేడీకి నేను నీళ్లు వేయను. నేనేం బ్యాడ్ లేడీని కాదు, వెరీ గుడ్ లేడీ. గడిచి గుడ్డేం కాదు, అసలు నీ వల్లే మన ఊరికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. బ్రాహ్మణగూడెం సంతకెళ్ళినా, ఆ తాడేపల్లిగూడెం సినిమాకి వెళ్ళినా నీ గురించి టాపిక్ అయిపోతుంది. ఏం కాదు, ఈ ఊరికి గ్లామర్ వచ్చిందే నా వల్ల. సర్లే ఎళ్ళు. ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడడం ఎవరన్నా చూసారంటే నీకు నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని రూమర్స్ వచ్చేస్తాయి. ఏంటి? నీకు నాకునా? కాదేంటి మరి? నీకు మొగుడు లేడు, నాకు పెళ్ళం లేదు అనుకోరా మరి. అసలే కోపిస్టి. పక్కోడు పేపర్ చూసి కాపీ కొట్టండి, గుడికి లంపలేసుకోవచ్చు. సర్లే, గడియారం ముళ్ళులా ఆయన అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు. చూశాడనుకో ఇంకా డేంజర్. చూసుకోలేదు బాబాయ్, డబ్బులు తగిలాయా? నాకు తగిలితే పర్వాలేదు, ఓర్చుకుంటాను. కడ్డీ శరీరం కనుక నా బిందుకేమైందో కవ్వను కాకెట్టేసింది. అయ్యి బాబోయ్, సుత్తెట్టి కొట్టేసినట్టు ఎంత సొట్టడిపోయిందో. అయ్యి బాబోయ్, బొక్క కూడా పడిపోయింది. మాట్లాడేసాడు వస్తాడుగా, బాగు చేయిందో. మళ్ళీ అదో బొక్క ఎందుకు? రాధమ్మ దించి వచ్చేటప్పుడు ఆ రోడ్డు మీద గోకి గోలిక్కాయంత తారెట్టుకురా. ఎందుకు? ఉండ సుట్టి చెవులో ఎట్టుకుందారని. ఎందుకేంటి? బిందుకి బొక్కడిపోయింది కదా, పేసి వేసుకుందామని. దేవుడు, నువ్వు రా, టైం అవుతోంది. నువ్వు వెళ్ళిరా. తెలిసినోళ్ళు గుద్దుకుంటే ఇదే ఇబ్బంది, మన సర తిట్టుకోవడానికి కూడా ఉండదు. ఇప్పుడు ఈ బిందెతో నీళ్ళు ఎలా కట్టుకురావాలో? గోదాట్లో ముంచి ఇంటికాడికి చేరేసేసరికి బిందె నీళ్ళు కత్త సెంబుడి నీళ్ళు అయిపోతాయి. ఓ గాడిదేనా ఏంట్రా గాడిదలా మాట్లాడగలరా? మళ్ళీ ఇడికేదో అనుమానం వచ్చి ఉంటది. అసలు అనుమానం ముందు బట్టి తర్వాత ఇటు ఉంటాడు. పెద్దోళ్ళు పిలిచినప్పుడు త్వరగా రావడం నేర్చుకో. పంచ కట్టుకుని సోకు చేసుకుని సాకిరేవులు దిగా అన్నా. ఈ పంచకట్టులో ఎలాగున్నా? పందికి పంచ కట్టినంత అందంగా ఉన్నావురా. ఇక జన్మలో పంచ కట్టనన్నా. ఇప్పుడు ఎలాగున్నానన్నా? తారు డబ్బాకి లాగు దొరికినట్టున్నావురా. అది నాకు దొరికి వచ్చేస్తాను. అవునుగానన్నా, అసలు విషయం మర్చిపోయాను. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఆకాశం నుంచి. అక్కడి నుంచి వచ్చి ఎక్కడ పడతాయి? కొండల మీద పడతాయి. అక్కడి నుంచి
పాతాళంలోకి వస్తాయి, అక్కడి నుంచి ఏట్లో పడతాయి, ఏట్లోంచి సముద్రంలోకి వస్తాయి కదా. ఒక్క నిమిషం ఆగన్నా. ఈ నీళ్ళు తాగన్నా. ఏంట్రా ఇది? నది నీళ్ళు. ఎలాగున్నాయన్నా? తీయగా ఉన్నాయి కదా. ఇంకొక్క నిమిషం ఆగు. ఏంట్రా పచ్చగా ఉన్నాయి? ఏం పోసాడు అందులో? సీసా పచ్చదులేనా? సముద్రం నీళ్లు. తాగు. సముద్రం నీళ్ళు ఎడతావుతారా? ఉప్పుగా ఉండా? అదే అడుగుతున్నా. నదిలో దాకా తీయగున్న నీళ్లు సముద్రంలోకి రాగానే ఉప్పగా ఎందుకున్నాయి? ఏంటో గాడి సూపు చెప్పు. చెప్పలేకపోతే బట్టలు ఉతుకునే ఎదవని గాడిదలు కాసుకునే సన్నాసనని చెప్పి చెంపలేసుకొని గుంజెల్తి. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. చెప్పమంటుంటే చెప్పనా? చెప్పన్నా. చెప్పనా? చెప్పన్నా. ఇప్పుడు చెప్తా. మీ నాన్న రోజు సముద్రం ఒడ్డుకెళ్ళి ఇది కొట్టుంటాడు, అందుకే ఉప్ప పడ్డాయి. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? తర్వాత తర్వాత పంది పెంటేరుకున్న నాయాల దగ్గర పెడతాండి. హలో, నేను రాంబాబుని మాట్లాడుతున్నాను. నాగేశ్వరరావు గారు ఉన్నారండి? ఇప్పుడే షూటింగ్కి వెళ్ళారండి. షూటింగ్కి వెళ్ళారటారేంటి? కొంపదీసి మీరు సినిమాలో యాక్ట్ చేస్తున్నారా ఏంటి? హలో హలో, షూటింగ్ కి వెళ్ళారంటున్నారు. నాగేశ్వరరావు గారు సినిమాలో యాక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు యాక్ట్ చేయడం ఏంటి? గత 50 ఏళ్ళుగా యాక్ట్ చేస్తూనే ఉన్నారు కదా. 50 ఏళ్ళుగా యాక్ట్ చేస్తున్నారా? హలో, మీరు అనేది ఏ నాగేశ్వరరావు గారు? ఏ నాగేశ్వరరావు గారేనండి? అదేనండి, ఏ నాగేశ్వరరావు గారు? అదేనండి, ఏ నాగేశ్వరరావు గారే. అదిగో మళ్ళీ ఏ నాగేశ్వరరావు అంటావు. ఇప్పుడు సినిమాల్లో యాక్ట్ చేస్తోంది ఏ నాగేశ్వరరావు. ఇప్పుడు యాక్ట్ చేస్తుంది ఏ నాగేశ్వరరావు గారేనండి. అబ్బా, మళ్ళీ ఏ నాగేశ్వరరావు అంటావు. మరి లేకపోతే ఏమనాలని? అబ్బా, ఇప్పుడు యాక్ట్ చేస్తుంది ఏ నాగేశ్వరరావే, ఏ నాగేశ్వరరావే, ఏ నాగేశ్వరరావే. హలో హలో, అది జాబిల్లి నాగేశ్వరరావు గారి ప్రశ్న అండి? కాదండి, అక్కినే నాగేశ్వరరావు గారి ఇల్లు. ఇదేంటి నిజవాళ్ళు లోకల్ నెంబర్ కొడితే హైదరాబాద్ ఎస్టీ లైన్లోకి వచ్చింది. హలో, మాట్లాడుతోంది ఎవరు సార్? నేను అక్కినే నాగేశ్వరరావు మాట్లాడుతున్నాను. అక్కినే నాగేశ్వరరావు గారు? సార్ నమస్కారం సార్, నేను మీ ఫ్యాన్ ని. మీ అబ్బాయి నాగార్జున గారు ఏం చేస్తున్నారు సార్? శిష్యంద్రితో ఆడుకుంటున్నాడు. నీకెందుకు రా స్టూపిడ్? పెట్టే ఫోన్ పెట్టే. అబే ఓ గొరిల్లా, ఓ అందమైన అమ్మాయి కనిపిస్తే మనుషులు మాత్రం ఈవ్ టీజింగ్ చేస్తారనుకున్నాను. ఆఖరికి నువ్వు కూడా. ఏం చేస్తాం, కోతి నుంచే కదా మనిషి కూడా వచ్చింది. చూడు, స్టార్స్ లాంటి ఐసు, రెయిన్బో లాంటి నోసు, సన్సెట్ లాంటి లిప్స్, ఫుల్ మూన్ లాంటి ఫేసు. ఆహా, శ్రీరామరాజుల సీతలు ఎంత అందంగా ఉందో చూడు. సీత కదండి, నా పేరు గీత. ఓ గీత, వాట్ ఎ నైస్ నేమ్. అరే ఓ, ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆన్ ద వేలో ఉన్నట్టున్నాడు. వాడు వచ్చాడంటే నీకు బ్యాండ్ బాజా బారాతే. అయ్యో, నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరండి. రే, బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరంట. ఎవరు లేరు కదా రెచ్చిపోవద్దు. ఒకడు నుంచి ఒకడు బాగా యాక్ట్ చేస్తున్నారా? ఆపదలు ఆడవాళ్ళని ఆదుకోమని అన్నగారు ఎప్పుడో చెప్పారు తెలుసా? తెలీదా? అసలు అన్నగారు ఎవరో తెలుసా? బతికిపోయే బ్రదర్, 6 లోకల్లో ఉన్న తెలుగు వాళ్ళలో ఎవరైనా అన్నగారు తెలియదంటే వాళ్ళు వచ్చే జన్మలో అచ్చు దున్నపోతై పడతారు. ప్యూర్ బఫల్లో. అందుకే అన్నగారు మాట విని ఈ ఆడపడుచుని వదిలేయి. యు నో అండర్స్టాండ్? ఐ మేక్ యూ అండర్స్టాండ్. సారీ రా శివ, కానీ నొప్పిలో కూడా అమ్మ నరవకుండా గురిలా లాగా అరిచా చూడు. నీ కమిట్మెంట్ నాకు బాగా నచ్చిందిరా. రా శివ, అమ్మాయి నవ్వుతుంది. అబే ఓ గురిలా, ఆడదంటే ప్రేమించాలి, పూజించాలి, ఆరాధించాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సమజైందా? అది కింద డ్రైన్ బ్రేక్ అయితే గానీ పైన బ్రెయిన్ పనిచేయట్లేదు అన్నమాట. నేనెంత చెప్పాక కూడా నువ్వు నా మాట వింటలేదంటే నీకు నార్మల్ ట్రీట్మెంట్ కాదు, ట్రైబల్ ట్రీట్మెంట్ ఇస్తేనే కరెక్ట్. శివ, కొంచెం ఓపిక పట్టు. ఇది ఇప్పుడు బావా, సీతి తారే పెట్టుంది అక్కడ చూడరా. గొరిల్లా అమ్మతో సమానం. పిల్లలు తప్పు చేసినా క్షమిస్తుంది. మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, ఇప్పుడు ఏ భాషలో మీకు ట్రాన్స్లేట్ చేయాలి?
బాబోయ్ గొరిల్లా గారు తొడగొడుతున్నారేంటండి? బావా ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా, పగల్లే నువ్వు నేను చేరగా, పడి వరదై పొంగి సాగరమవుతుందే. బావా ముద్దు బావా నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏంట్రా టీ-షర్ట్. మరి చీప్ లాగా ఉంది. బావా ఏంటో చెప్పిస్తావు, దీంట్లో ఏముందో తెలుసా? ఏముంది? టంటడాయ్. ముద్దు కృష్ణ. ముద్దు కృష్ణ. బాగుందిరా. థ్యాంక్స్ రా బండ. బావా వేసుకో చూపించు బావా. ఏంద్రా నీకు నేను ఇంత పిచ్చి ప్రేమ. కరెక్ట్ సరిపోయిందిరా. బాగుందరా? ఎంత చండాలంగా ఉందో, ఎంత సూపర్ గా ఉందో. బావా నీకు ఇంకో ప్రెసెంట్. చెంగేంట్రా? ఈ టీ షర్ట్ ఎవరికో తెలుసా? అజయ్ గాడి. అజ్జయ్ గాడిక? ఎస్. దీంట్లో ఏం రాసిందో చూడు. పెద్ద వెదవా. కరెక్ట్. ఇది అజయ్ గాడు వేసుకుంటాడు, పెద్దది అయిపోతాడు. ఎలా ఉంది? ఏ అజయ్ ఇట్రారా. ఈ టీ షర్ట్ నీకే, పంట చేసుకో. థ్యాంక్స్ రా. వేసుకో చూపించా. ఇక్కడ అంటే నాకు అబ్బాయిల ముందు కొంచెం సిగ్గెక్కువ, పక్కకెళ్ళి మార్చుకుంటాను. అందరూ చూడండి, ఇది పెద్ద ఎదవా. అన్నయ్య మీ టీషర్ట్ వెనకాల ఏముంది? ముద్దు కృష్ణ. నా టీషర్ట్ వెనకాల పెద్దదవా. నీ టీషర్ట్ వెనకాల ముద్దు కృష్ణ. నా టీషర్ట్ వెనక పెద్దదవా. నీ వెనక ముద్దు కృష్ణ. నా వెనక పెద్దదవా. ముద్దు కృష్ణ. 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 మీరెవరండి బాబు? ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. లోపల డీటెయిల్స్ ఉండగా వస్తుంది. యూరిన్ బ్లడ్ ఫుల్ అయిందిరా బాబోయ్. 8 9 89 ముద్దు 90. బావా కూల్ డ్రింక్. చేతులు ఖాళీలో నోట్ వస్తావా ప్లీజ్? పోయి గిరిజా. గిరిజా అమ్మో యూస్ఫుల్ రా బాబోయ్. వాడిని నడిపిద్దాం అనుకుని వీడికి దొరికిపోయాను. కమాన్ పోయి. ఇక్కడ కూడా హౌస్ఫుల్. ప్రతి ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్క మాత్రం ఉండాలి. అప్పుడే దేశం క్లీన్ గా ఉంటుంది, దాంతో పాటు మ్యాటర్ కూడా క్లీన్ గా ఉంటుంది. చెప్పుడి వాటర్ వాష్ చేస్తున్నానండి. మీ చేతి కూల్ డ్రింక్ తాగుతుంటే హాట్ డ్రింక్ లా కిక్ వస్తుంది గిరిజా. కమాన్ గిరిజా పొయ్యి గిరిజా. అబ్బో ఏం చేయాలో తెలియట్లేదే. ఏదైతే అదేంటి, నా స్టైలే వేరు. తెలుగు వీరలేవరా, బ్యాట్ జిప్పు విప్పరా, నా బాడీ కాస్త ఇవ్వాలంటే బయట కన్ని పోసైరా. కమాన్ పక్క సరిగా పోయి గిరిజా. దీంట్లో ఇంత ఆనందం ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఆహా ఆహా. ఎవట్రా మరి నోట్లోనా? అమ్మోరికి బొట్టు పెట్టమ్మా, నీ చేత్తో అమ్మోరు తల్లికి బొట్టు పెట్టి పిలమ్మా. నువ్వు రావే. ఏమండి కానుకలు ఉండేలేదండి. ఏమండి రండి అమ్మా రండి. కొబ్బరికాయ ఇక్కడ కొట్టండి. కొబ్బరికాయ పట్టుకెళ్ళకూడదమ్మా, నేను విభూతిస్తాను. పట్టుకెళ్ళండి. 12 బిడ్డ పుడతాడు. ఏంటి పుట్టేది? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. బిడ్డ పుట్టిన పెళ్ళి ఎందుకమ్మా? తీసుకోండి. హారతి తీసుకొని కానుకలు ఉండీలో వేయండి. అమ్మోరికి బొట్టు పెట్టాం. మీకు షోకి ఆలస్యం అయిపోతుంది. ఇంటర్వెల్ టైంలో నేను వచ్చి పెడతాను బొట్టు. వెళ్ళండి. రండి అమ్మా రండి. మన బాబా ఏం మొక్కున్నారు? మా బాబు తల్లి 50 రూపీస్ ఇవ్వండి. థ్యాంక్స్.
ఇదిగోండి కేసు కండం టికెట్ అలా పక్క వెళ్ళండి 10 నిమిషాల పని అయిపోద్ది మా వాడు సూపర్ ఫాస్ట్ ఇవ్వాల్సింది ఆవిడకి కాదు వీడికి సారీ బుడ్డోడిగా ఇదిగో మంగ నీ వయసు ఎంతే 20 వేసుకో వయసు 20 అంటున్నా 4 షోలకే నడుము చేసుకుంటున్నా పూర్తిగా వంగి దొళ్ళపోతున్నావు ఏంటిది నా రంగులకు పడవైతే ఇప్పుడు చూడు ఇది కంఫర్టబుల్ గా ఉంది అరే బుద్ధిగా ఇక్కడే చేస్తున్నావురా సినిమా చూస్తున్నాను నేను ప్రాజెక్ట్ ఆన్ చేయకుండానే దీని ప్రాజెక్ట్ ఎక్కర్లేదు దొంగన్న మాగుంటే చాలు నువ్వు గానీ